అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అదే మరిగా డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇవి కూడా చూస్తే అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ $8,14,000 జనవరిలో జరిగితే ఫిబ్రవరి 6,52,000, మార్చిలో 6,67,000 తగ్గింది. డౌన్ స్ట్రీమ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి 3,27,000 చేస్తే మార్చిలో 2,66,000 తగ్గింది. ఓవరాల్గా యాజ్ ఆన్ టుడే ఏదైతే మనం ప్రాజెక్టు ఓవరాల్గా చూస్తే 69.99% అంటే 69% పూర్తయింది. ఇంకా 31% ఉంది. ఆల్ వర్క్స్ పుట్టు కదా. ఎర్త్ వర్క్ మొత్తం 84.6 లక్షలు 84.6% పూర్తయినాయి. ఎర్త్ వర్క్ అంతా కలిసి అంటే మొత్తం 1,169 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 989 లక్షల క్యూబిక్ మీటర్లు అయింది. ఇంకా 180 లక్షల క్యూబిక్ మీటర్లు మిగిలింది. కాంక్రీట్ వర్క్ కూడా మొత్తం 38,88,000 కావాల్సి వస్తే 28,11,000 అయింది. ఇంకొక 10,70,000 పూర్తి కావాలి. అదే మరిగా కాఫర్ డ్యాంలో 72,50,000 కావాల్సి 29 లక్షలు పూర్తయింది. ఇంకా దగ్గర 42 లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాంలో 26 లక్షలు 27 లక్షలు కావాల్సి వస్తే 7 లక్షలు అయింది. ఇంకా 20 లక్షలు కావాలి. ఇప్పుడు దీంట్లో ఓవరాల్గా ఈ పారామీటర్స్ మనం చూసినప్పుడు మొత్తం ప్రాజెక్ట్ 69% ఓవరాల్గా పూర్తయింది. ఇంకా 31% ఉంది. తవ్వకం పనులు నేను చెప్పినట్టు 84.60% పూర్తయింది. ఇంకా పూర్తిగా ఉంది 15.4%. కాంక్రీట్ పనులు 72.4% అయింది. ఇంకా కావాల్సింది 17.8%. కుడి ప్రధాన కాలువ 90.87 అయింది. ఇంక ఓన్లీ 9% పూర్తి కావాలి. ఎడమ ప్రధాన కాలువ 70.38 అయింది. దాన్ని పూర్తి చేయాలి. ఇంకా ఒక 29% ఉంది. రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ 66.22 అయింది. ఇట్ ఈస్ ఆన్ లైన్ బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ రిమైనింగ్ 34%. ఎగువ కాఫర్ డ్యామ్ 40.71 అయింది. దాన్ని పూర్తిగా చేయాలంటే 30 లెక్కలు చెప్పాను నేను. అది పూర్తి చేయాలి. 40 లక్షలు పూర్తి చేయాలి. 40 లక్షల క్యూబిక్ మీటర్లు పని ఉంది. అది డ్యామ్ మీద ఇది చేయడం కానీ కన్సాలిడేషన్ కానీ. దిగువ కాఫర్ డ్యామ్ 25% అయింది. దానికి కూడా ఇప్పుడే చెప్పాను నేను. దగ్గర ఇంకా ఒక 20 లక్షలు కావాలని. ఈ రెండు మీరు చూస్తే ఒక 40, ఒక 20, 60 లక్షల క్యూబిక్ మీటర్ పని కావాలి ఇక్కడ. ఈ రెండు అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కానీ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కానీ. డయాఫామ్ వాళ్ళు 100% అయిపోయింది. జెట్ గ్రౌటింగ్ 100% అయింది. ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఇప్పుడు మాకంతా ఏంటంటే నీళ్ళన్నీ కూడా నెక్స్ట్ మంత్ నీళ్ళు ఇవ్వాలి. 45 మ్యాక్సిమం 60 డేస్ టైం ఉంది. ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే జూలై 15th నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షాకాలం ముందర అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి. క్రెస్ట్ గేట్స్ వరకు గేట్లు పెట్టి గేట్లని పూర్తి కావాలి. ఆ లెవెల్కి రావాలి.
దీనికి మొత్తం కాంక్రీట్ వర్క్ ఉండేది ఇంకా 10.72 లక్షల క్యూబిక్ మీటర్లు. అది అయిపోతే మొత్తం అయిపోతుంది. ఇప్పటికే 28,16,16,000 పూర్తి అయిపోయింది. ఎర్త్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ 989 లక్షల క్యూబిక్ మీటర్లు అయింది. 180 లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి. ఇప్పుడు నేను చెప్పిన దానిపైన అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాంలో మినిమం 20 లక్షల క్యూబిక్ మీటర్లు అప్ స్ట్రీమ్లో పూర్తయితే వాటర్ పెట్టుకోవడానికి ఆ లెవెల్కి వస్తుంది. డౌన్ స్ట్రీమ్లో ఇంకొక 10 లక్షల క్యూబిక్ మీటర్లు పని కావాలి. అంటే 30 లక్షల క్యూబిక్ మీటర్లు పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం కాఫర్ డ్యామ్ అయితే 42.5 మీటర్లు పోవాలి. జూన్ 15 కంతా 35 మీటర్లు పూర్తి చేయాలి లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు, డైవర్షన్ వెళ్తాయి. అదే మరిగా స్పిల్ బేసిన్ ముందుగా పూర్తి చేస్తే తర్వాత స్పిల్ ఛానల్ తర్వాత చేసుకోవచ్చు. అంటే పని అవుతుంటుంది. వర్షాలు దీనికి అడ్డంకి లేకుండా ఉంటాయి. అదే మరి పునరావాసం కూడా పూర్తి చేయాలి. ఒక 60 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్స్ అని క్లియర్ చేయమంటున్నాం. అవి క్లియర్ చేస్తే వాళ్ళకి అయితే వాళ్ళు వెకేట్ చేయడానికి ఎందుకు ఉపయోగపడుతుంది. జూన్ 20 నుంచి గోదావరి ఒక 5 లక్షల క్యూసిక్ వాటర్ రావచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ లాస్ట్ 10-15 ఇయర్స్ చూస్తే. దీన్ని వీలో పెట్టుకొని ఈ పనులని పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. పోలవరంలో మనకు రావాల్సింది ఇప్పటికీ 4,505 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు డబ్బులు కూడా రావాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. డిపిఆర్ కూడా పూర్తి చేయలేదు. మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. కానీ ఆపితే శాశ్వతంగా ఆగిపోతుంది. కాబట్టి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మనం ఖర్చు పెట్టింది 12/4/2019 వరకు 16,371,40 మనం ఖర్చు పెట్టాం. నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ అయిన తర్వాత మనం ఖర్చు పెట్టింది 11,235.61 ఖర్చు పెట్టాం. పీపీఏ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 6,727.26 కోట్లు ఇచ్చారు. ఇంకా వాళ్ళు మనకి ఇవ్వాల్సింది 4,508.35 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి. మొత్తం దీనికి 57,940.56 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ డిపిఆర్ ఇచ్చాం రివైజ్డ్ కింద. ఇది ఓవరాల్గా దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ R&R మాత్రం 33,224.74 కోట్లు. 57,900 కోట్లలో 33,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్. పవర్ హౌస్ 4,200 కోట్లు. రెండు కలుపుకుంటే 36,400 కోట్ల రూపాయలు ఓన్లీ పవర్ హౌస్ అండ్ R&R ల్యాండ్ ఎక్విజిషన్. మిగిలినంత హెడ్ వర్క్స్కి వచ్చి 11,388 కోట్ల రూపాయలు హెడ్ వర్క్స్. రైట్ మెయిన్ కెనాల్ 4,476 కోట్లు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 4,604 కోట్ల రూపాయలు. నేను ఎందుకంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు చెప్పేది పబ్లిక్ ఒక అవగాహన ఉండాలి. ఇది కావాలని బాధ్యతారహితంగా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని విధాల ఇబ్బంది కలిగించినా, మొన్న కూడా నరేంద్ర మోడీ అన్నాడు ఇది ఏటీఎం కింద తయారైందని. ఏటీఎం కాదు, ఇది ATW అని చెప్పాను నేను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎలక్షన్లు అయిపోయినా కాబట్టి ఇప్పుడు ఆ మాట కూడా మాట్లాడకపోవచ్చు అతను. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోతూ ఈరోజు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఇందుకూరులో 660 ST కుటుంబాల మోడల్ కాలనీ కడుతున్నాం. మొత్తం కూడా అన్నీ కూడా ఓవరాల్గా ఎంత అవసరమైతే అన్ని పూర్తి చేస్తున్నాం. అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కాకుండా పోలవరం ప్రాజెక్టులో
రీహాబిలిటేషన్కి ఇచ్చేది కాకుండా మనం 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అందులో కమ్యూనిటీ హాల్, పార్క్, ప్లే గ్రౌండ్, అంగన్వాడీ భవనం, న్యూట్రీ గార్డెన్, షాపింగ్ కాంప్లెక్స్, వెటరీ హాస్పిటల్ ఇవన్నీ కలిపి 24 బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సామూహికంగా అనిమల్ హాస్టల్ కూడా కట్టి అక్కడనే పశువులని పెట్టుకోవడం కోసం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. అదే మాదిరిగా ధోబీ ఘాట్లు కానీ ఇవన్నీ ఆధునికమైన ధోబీ ఘాట్లు ఇవన్నీ కట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు మనకు ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే మనకు అంత అడ్వాంటేజ్ వస్తుంది. అందుకనే ఒక పక్క R&R, ఒక పక్క ల్యాండ్ అక్విజిషన్, ఇంకొక పక్క ప్రాజెక్ట్ని ఫుల్ స్వింగ్లో వార్ ఫుటింగ్లో పూర్తి చేయడం కోసం ముందుకు పోతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ 2 నెలలు 45 డేస్ అనుకున్నంత స్పీడ్ పోకపోయినా ఇప్పుడే మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ రమ్మని ఇంకా ఎన్ని ప్రొక్లైన్స్ పెంచుకోవాలి, టిప్పర్స్ ఎన్ని పెంచాలి, ఈ 40-60 రోజుల్లో పూర్తి చేయాలంటే వాట్ ఈస్ ది వర్క్ దే హ్యావ్ టు డూ, డే బై డే ఎట్లా రన్ చేసే పోలం అవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి జూన్ జూలైలో వచ్చే ఫ్లడ్ గ్రావిటీతో నీళ్ళు తీసుకురాగలిగితే ఆ తర్వాత డిసెంబర్కి అంతా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రాజెక్ట్ పూర్తయిపోయి ల్యాండ్ ఎక్వేషన్ R&R గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పూర్తిగా సహకరించి అవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు కూడా వచ్చిన తర్వాత అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇన్ని ప్రొక్లైన్స్ కానీ ఇవన్నీ పనిచేస్తున్న మిషనరీ ఎక్కడ డీరైల్మెంట్ వచ్చినా టోటల్ ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వెళ్ళలేదు. అందుకని వార్ ఫుటింగ్ వీఆర్ కంప్లీట్ ది ప్రాజెక్ట్. దీనిపైన ఏదైనా ఉంటే డౌట్స్ చెప్పండి. దెన్ ఐ వాంట్ టాక్ టు యూ ఆన్ డ్రౌట్ అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్. కొద్దిగా అటు ఇటు ఉంటుంది, బట్ రేపు మళ్ళా రమ్మన్నాను. అందుకని 60 డేస్ ప్రోగ్రామ్ చాకౌట్ చేస్తున్నాం. ఈ 60 డేస్లో ఎట్లా పూర్తి చేయాలి అనే దానికి ప్రోగ్రామ్ చాకౌట్ చేసి ఇంకా అడిషనల్ ఎక్విప్మెంట్ ఏం రావాలి, మిషన్ ఎట్లా మొబిలైజ్ చేయాలి అవన్నీ మొబిలైజ్ చేసి విల్ టేక్ ఇట్ అప్. ఇంకొంచెం దీన్ని ముమ్మరంగా ఏమేం చేయగలుగుతాం అని ప్రయత్నాలు చేస్తాం.